సరే సినిమా ఇండస్ట్రీ కోసం నేను ఏదో చేయాలి, ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు నా పైన వ్యక్తిగత హననం కావచ్చు, లేకపోతే ఈ పర్సనల్ టార్గెట్ కావచ్చు నాకు అవుతుందని అల్లు అర్జున్ బాధపడ్డారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. ఉమ్. నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయండి? అంటే ఒక వ్యక్తి ముందుకు వెళ్తుంటే, ఒక ఇండస్ట్రీని ముందుకు ఇది అన్ని తీసుకెళ్ళగలిగినప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ నేను అనేది మీకు మిస్అండర్స్టాండింగ్సే. ఆయన అనుకోవటం కరెక్ట్ కాదు, ఆయన అనుకోవటం ఏది కరెక్ట్ కాదు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన, నేను నిన్న చెప్పాను, నా వీడియోలో కూడా చెప్పాను, ఆయన చెప్పింది నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ రామారావు గారి సినిమాలు చెప్తే 100 సినిమాలు చెప్పొచ్చు. హ్మ్. 100 100 300 200 చేశారు, 200 చేసినట్టున్నారు ఆయన. అందులో 15 20 30 సినిమాల పేర్లు చెప్పొచ్చు మనం, ఆయన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాను. నాగేశ్వర గారు 100 సినిమాల పైన ఉంటే ఆయనకి చెప్పొచ్చు. కృష్ణ గారిది కృష్ణ గారికి కూడా 2-3 సినిమాలు చెప్పొచ్చు. సోమన్ బాబు గారికి 3-4 చెప్పొచ్చు. చిరంజీవి గారికి స్వయం కృషి లాంటివి చెప్పొచ్చు. బాలకృష్ణ గారికి కొన్ని అవును. చెప్పొచ్చు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఏం సినిమాలు చెప్తాం? కరెక్ట్. నువ్వు వేసిన వేరియేషన్ ఎక్కడ ఉంటాను? అఫ్కోర్స్ పాపం అల్లు అర్జున్ అనే అతను కానీ, ఎన్టీఆర్ అనే ఆయన కానీ చాలా కష్టపడతారు ఆర్టిస్టులుగా. ఆ సినిమాలో కథ ఏముంది అనేది దానికంటే వీళ్ళు ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకోవటానికి వీళ్ళు నిజంగా చాలా కష్టపడి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. అయితే దానివల్ల మనకు వచ్చేదేం లేదు. ఇవాళ భారతదేశంలో ఎన్టీ రామారావు గారిని ఇవాళకి మర్చిపోకుండా అంటే ఆయన పెర్ఫార్మెన్సెస్ వల్ల. కరెక్ట్. ఆయన పోయి ఆల్రెడీ 30 ఏళ్ళు అయిపోలా. అయిపోయింది. 30 ఏళ్ళకి కూడా ఇంకా ఆయన గురించే మాట్లాడుతున్నాం, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఆ సినిమాలు లెవెల్కి ఎక్కడికి వెళ్తున్నాం? ఆ సినిమాల్లో ఉన్న ఇది మంచి కానీ చెడు కానీ ఏదైనా ఎక్కడ ఉంది? కారణం ఆ ఎక్కడ ఉంది? ధైర్యం ఎక్కడుంది? కారణం ఎక్కడ ఉంది సార్? నటుల్లో ఉందా, దర్శకుల్లో ఉందా, లేదా నిర్మాతల్లో ఉందా? అన్నిటి నటుల్లోనే ఉంది, నిజంగా చెప్పాలంటే నటుల్లోనే ఉంది. వాళ్ళు అంటే ధైర్యం చాలటం. రామారావు అంటే మనదే ఉంది, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, వారి కథ ఉంటే చేసేద్దాం మనం. నేను కథ వినేసి ఓకే చేసుకోండి అనేవారు. మీకు నమ్మకుంటే చేయండి అనేవాడు ఆయన. వింటాం వినేవారు కానీ మీకు నమ్మకుంటే చేయండి అనేవారు. ఓకే, అంత ఓపెన్గా అట్లా చేశారు సినిమాలు. సో వీళ్ళకి అట్ట కాదు, వీళ్ళు నమ్మాలి, వీళ్ళకి ఒప్పుకోవాలి, వీళ్ళ సెక్రటరీలు ఒప్పుకోవాలి, వీళ్ళ పక్కన వాళ్ళు ఒప్పుకోవాలి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, ఇంకెవాళ్ళు ఒప్పుకోవాలి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి దానికి. ప్లస్ పక్కన టెక్నీషియన్లు అందరూ ఉండాలి, ఊరంతా ఉండాలి, ప్రపంచం అంతా ఉండాలి, ఉంటే వీళ్ళు చేయొచ్చు. దాంతో ఏమవుతుందిగా రొటీన్ సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ వేరియేషన్ కోసం వీళ్ళు ట్రై చేయరు, ఉన్న దాంట్లో చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఏముంటుంది, ఈ జుట్టు తీసి ఇట్టేస్తారు, లేకపోతే ఇటు పక్కేస్తారు. మారిపోయింది, అంతా మార్చేసాం. లేదా గెడ్డం వేస్తారు, గెడ్డం వేసి గెడ్డంలో పెట్టి గెటప్ వచ్చి కొత్త గెటప్. దీనికోసం ఉన్న ఫారినర్ని తెస్తారు, వాడు $1,00,000 తీసుకుని పోతాడు. వాడు ఏమంటాడు, కిట్ కటింగ్ చేసి పెడతాడు జుట్టు.